14/2024 ఆదివారం, అష్టమి ఆదివారం. కురుక్షేత్రం నిన్న రాత్రి చేరుకున్నాము. ఈరోజు ఉదయమే లేచి బ్రహ్మతీర్థం అంటారండి ఇది కురుక్షేత్రంలో. ఈ బ్రహ్మ సరోవరంలో మహాసంకల్పపూర్వక స్నానాలు మా మిత్రులతో కలిసి ముగించుకుని, స్నానాలు, తర్పణాలు, జప కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుని, ఇక్కడ ఏదైతే ఈ క్షేత్రంలో చూడదగినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు, స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా చూడడానికి బయలుదేరుతున్నాము. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. ఎవరొచ్చినా సరే ఇక్కడ చాలామంది ఈ బ్రహ్మ సరోవరంలో స్నానాలు, తర్వాత పిండ ప్రదానాది కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకుంటూ ఉంటారు. ఇక్కడ లోకల్గా ఉంటారు వాళ్ళు. పితృ కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు చెప్పి ఉన్నారు. కురుక్షేత్రం గయాంగంగాం ప్రభాసం పుష్కరాంచ. ఇటువంటివి కురుక్షేత్రం, గయా, గంగ, ప్రభాస క్షేత్రము, ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాల్లో పితృ కార్యక్రమాలు చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అదేవిధంగా అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చేవ అలాంటివి సప్తపురములు, మోక్షపురములు ఉన్నాయి. అటువంటి ప్రదేశంలో కూడా పితృకార్యాలకి చాలా విశిష్టత. ఈ దివ్యమైనటువంటి క్షేత్రానికి గురువులు, పెద్దలు, మాతాపితరులు అనుగ్రహం వల్ల మేము కూడా వచ్చి సందర్శించేటువంటి యోగ్యాన్ని పొంది ఉన్నాము. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. తన్నో రుద్ర ప్రచోదయాతు. శ్రీమాత్రే నమః. జై శ్రీ రాధాకృష్ణ. శ్రీకృష్ణ పరమాత్మ రథం నడిపేటువంటి దృశ్యం.